సజ్జల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించే వాళ్ళు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. టీడీపీ జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయడం సిగ్గుచేటు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైకాపా కుట్ర చేస్తోంది. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలి అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లుగా వద్దు, మరి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుటుంబ కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటో సాధనోగం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ కు జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుందని, సిబ్బంది 6 గంటలకే రిపోర్ట్ చేయాలని విజయనగరం రిటర్నింగ్ అధికారి కె కార్తిక్ తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని, అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. లెక్కింపు పూర్తయ్యే వరకు టేబుల్ వద్ద నుండి సిబ్బంది వెళ్లకూడదని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ కు వేర్వేరుగా పోస్టల్ బ్యాలెట్ ను, ఈవీఎంను ఏర్పాటు చేయడం జరిగిందని, విజయనగరం పార్లమెంట్ కు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లెండి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుందని తెలిపారు. జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో జరిగే ఓట్ల లెక్కింపుకు సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మరియు రిటర్నింగ్ అధికారి కార్తిక్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపులో ప్రధానంగా పాటించవలసిన అంశం సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అని, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఓటర్ వివరాలను వెలువరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 4న మనకి జరిగే కౌంటింగ్ ప్రాసెస్ కి అపాయింట్ అయిన స్టాఫ్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ అలాంగ్ విత్ పోస్టల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఏఆర్ఓస్ కూడా వాళ్ళందరూ వచ్చారండి. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఏఆర్ఓస్ ప్రాసెస్లో మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ఇనీషియల్ కౌంటింగ్ ఏమిటి, తర్వాత ఫైనల్
ఫైనల్ కౌంటింగ్ ఏమిటి, అదేవిధంగా ఈవీఎం కౌంటింగ్ హాల్లో స్పెషల్ కేసెస్ వస్తే ఏం చేయాలి, అండ్ రెగ్యులర్ కౌంటింగ్ టేబుల్ వైజ్ కౌంటింగ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ఫార్మాట్స్ అనేవి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాటికి మీ అందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సో బ్రీఫ్లీ ఇప్పుడు ప్రెజెంటేషన్ 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం స్లైడ్ బై స్లైడ్. సో పోస్టల్ మీలో కొంతమంది పోస్టల్ బ్యాలెట్కి అలాట్ అవుతారు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి అలాట్ అవుతారు, కొంతమంది ఈవీఎం కౌంటింగ్కి అలాట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోత్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం కౌంటింగ్ ప్రొసీజర్ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఆల్రెడీ ముందు కౌంటింగ్ డ్యూటీలో పనిచేశారండి దయగలి. నగరంలోని మూడు కోవెళ్ల పక్కన ప్రాంతంలో నీలాయమ్మ అమ్మవారి సత్రం పేరు మీద ఉన్న దేవాదాయ శాఖ భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఈ నెల 25వ తేదీన స్తంభాలు వేయడంతో దురాక్రమణకు గురవుతున్న సంగతి స్థానికులు దేవాదాయ శాఖ అధికారులకు ఫోన్లో తెలియజేశారు. వారు వెంటనే స్పందించారు. ఈ రోజు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఎన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ భూముల పరిధిలో ఉన్న ఆక్రమణను తొలగించారు. ఆమె సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో దేవాదాయ శాఖ భూములని బోర్డును పెట్టించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం నీలాయమ్మ అమ్మవారు ఒక సత్రం ఏర్పాటు చేశారని అన్నారు. 3 ట్రస్టుల ద్వారా పలు విభాగాల్లో భూములు ఉన్నాయని అన్నారు. దేవాదాయ శాఖల భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థి అలియాస్ నీలాయమ్మ అమ్మవారి సత్రం అనే సత్రాన్ని శ్రీమతి కాకర్లపూడి నీలాయమ్మ గారు స్థాపించారు. వారు ఏంటంటే కొంత స్థలాన్ని పేద విద్యార్థుల చదువు నిమిత్తం వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండే నిమిత్తం ఏర్పాటు చేశారు. ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి మొత్తం 3 చారిటబుల్ ట్రస్ట్స్ నీలాయమ్మ సత్రం, విద్యార్థి అలియాస్ నీలాయమ్మ సత్రం, కాశీరాజ్ సత్రం అనే 3 సత్రాలు ఉన్నాయని చెప్తారు. వాటికి తన తాలూకా ఆస్తి మొత్తాన్ని 3 భాగాల కింద డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో ఒక భాగం ఈ సర్వే నెంబర్ 509లో ఉంది. దీన్ని దురాక్రమణ చేయాలనే ఉద్దేశంతో 25వ తారీఖున అనధికారికంగా సిమెంట్ పోల్స్ వేసి సిమెంట్ పలకలతోటి ప్రహరీ గోడ నిర్మించడానికని కొంతమంది ప్రయత్నించినట్టుగా మాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చినది. దాంతో మా ఉన్నతాధికారులందరికీ విషయము తెలియచేసి వారి సూచనాదేశముల మేరకు మొత్తం ఈ దురాక్రమణలన్నింటినీ తొలగించడం జరిగింది. ఈరోజు ఎవరు అనేది కొంతమంది చెప్తున్నారు, కానీ వాళ్ళది అధికారికంగా తెలిసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. మీకు స్థలం మీద ఇప్పటికీ హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి. అందువలన ఈ స్థలాన్ని లీజుకి ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది లీగల్ ఒపీనియన్ మేము తీసుకోవాల్సి ఉంటుంది. లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నగరంలోని కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని నగర కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య అధికారి కొండపల్లి సాంబమూర్తి అన్నారు. నగరపాలక సంస్థలో ఉన్న తన కార్యాలయంలో ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 4 నెలల క్రితం నుంచి కుక్కలను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా కుక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే, వాటి బెడద ఎక్కువైతే విఎంసీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. విఎంసీ సిబ్బంది సహాయంతో వాటిని నియంత్రిస్తున్నామన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. కాకపోతే ఇంకా 4 నెలలుగా ఈ కుక్కలకి నియంత్రణ ఆపరేషన్స్ చేస్తున్నాం. ABCARV అంటాం దీన్ని. అంటే మనకి ఒక స్నేహ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక హర్యానా నుంచి వచ్చిన సొసైటీకి మొత్తం స్టేట్ గవర్నమెంట్ వెటనరీ వాళ్ళు కలిపి ఆ సంస్థకి అప్పచెప్పారు. సో ఆ సంస్థకి మనం అగ్రిమెంట్ పెట్టుకున్నాము. ఆ అగ్రిమెంట్ జరిగి ఆల్రెడీ 4 months అయిపోతుంది. ఈ 4 monthsలో మనం దగ్గర ఒక 1200 కుక్కలకి సర్జరీ చేసి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా వేసాము. అంటే లైక్ ఇప్పుడు ఎక్కడైనా ఒక ఏరియాలోని ప్రజల నుంచి కంప్లైంట్ రావడం కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కంప్లైంట్ రావడం కానీ,
అంటే మా ఏరియాలో గుంపులుగా తిరుగుతున్నాయి, బండి మీద వెళ్ళే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ వెంబడిస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్స్ వస్తే ఆ ఏరియాకి మేము వెహికల్ పంపించి అక్కడ పట్టుకొని ప్రతి కుక్కని పట్టిన తర్వాత ఫొటోస్ అయ్యి తీసి ఆ ఫొటోస్ని జియో ట్యాగ్ చేస్తారు. అంటే ఒక ఏరియాలో పట్టుకుంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో ట్యాగింగ్ చేసి పట్టుకున్న తర్వాత దాన్ని డాగ్ స్టెరిలైజేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి 1-2 రోజులు ఉంచి దాని తర్వాత దానికి సర్జరీ చేసి మగ కుక్క అయితే 4 days ఉంచుతామండి పోస్ట్ సర్జరీ, ఆడకుక్క అయితే ఒక 5-6 days. అంటే వూండ్ హీల్ అవ్వడానికి ఈ సమయం పడుతుంది. అందుకని అది కంప్లీట్గా హీల్ అయినంత వరకు మన దగ్గరే ఉంచి దానికి ఫుడ్ అది పెట్టి ఆ తర్వాత ఏ ఏరియాలో పట్టుకున్నారో ఆ ఏరియాలోనే మళ్ళీ అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇది చేయడం వల్ల ఇప్పుడు వచ్చే వర్షాకాలం దానికి బ్రీడింగ్ సీజన్ కాబట్టి అట్లా బర్త్ కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది. అంటే మన నెంబర్ ఆఫ్ డాగ్స్ కౌంట్ అది పెరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సర్జరీ చేసేటప్పుడు కూడా వాటికి ప్రతి డాగ్కి మనం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నామండి. ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏంటంటే కుక్కకి రాకుండా మనం ప్రివెంట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వ్యాక్సిన్ అది ఇవ్వకపోతే కుక్క ఎవరన్నా కరిస్తే దాని ఉమ్ములో ఈ వ్యాక్సిన్ ఉంటుంది. అది కరిచిన తర్వాత అది ఓపెన్ వూండ్ అంటాం. అంటే లైక్ బ్లడ్ అది వచ్చిందంటే మాత్రం ఆ ఉమ్ము ద్వారా బ్లడ్లోకి వెళ్ళి వైరస్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రివెంటివ్గా మనం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది డాగ్కే ఇచ్చేస్తే తర్వాత ఇంకే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ చిలుకల దినోత్సవం జరుపుతారు. ఆ రోజున చిలుకల సంరక్షణ, సంక్షేమం గురించి అవగాహన కల్పిస్తారు. రేపు ప్రపంచ చిలుకల దినోత్సవం సందర్భంగా వాది ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచంలో సుమారు 350 జాతులు, 85 ప్రజాతులు చిలుకల్లో ఉన్నాయి. ఇవి సిట్టస్ ఫార్మిస్ క్రమానికి చెందినవి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుంచి 1 మీటర్ పొడవు మధ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా గింజలు, పళ్ళు, మొగ్గలు, చిన్న మొక్కలను తింటుంటాయి. కొన్ని జాతుల చిలుకలు పురుగుల్ని, చిన్న చిన్న జంతువులను కూడా తింటాయి. సుమారు అన్ని చిలుకలు చెట్టు తొర్రల్లో గూళ్ళు కట్టుకుంటాయి. ఇవి చాలా వైవిధ్యమైన పక్షి కుటుంబానికి చెందినవి. కేవలం ఆకుపచ్చ రంగుల్లో మాత్రమే కాకుండా నీలం, ఎరుపు, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. చిలుకలు తోటి వాటితో మంచి బంధాన్ని కలిగి ఉంటాయి. వాటిని పెంచుకునే మనుషులతో కూడా మంచి బంధాన్ని కలిగి ఉంటాయి. ఒక చిలుక ఇతర చిలుకలతో వివిధ శబ్దాల ద్వారా, పాదాల సైగల ద్వారా సమాచారం చేరవేసుకుంటాయి. న్యూజిలాండ్కు చెందిన కియా జాతి చిలుక మంచు మీద జారడం, మెరిసే వస్తువులను దొంగలించడం, కొత్తగా మనుషులతో సంభాషించడం వంటి పనులు చేస్తూ ఉంటాయి. చిలుకల జీవితకాలం వాటి జాతిని బట్టి 15 నుండి 80 సంవత్సరాలు జీవిస్తాయి. మాకావు వంటి కొన్ని పెద్ద చిలుకలు సరైన సంరక్షణలో సుమారు 90 నుంచి 100 సంవత్సరాల వరకు జీవిస్తాయి. 2004లో వరల్డ్ ప్యారెట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారి ప్రపంచ చిలుకల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మే 31వ తేదీన ప్రపంచ చిలుకల దినోత్సవం జరుపుకుంటారు. చిలుకలు శాకాహారులు. విత్తనాలు, కాయలు, పుప్పొడి, మొగ్గలు, పళ్ళు తింటుంటాయి. కొన్ని చిలుకలు మాంసం తింటాయి. మరికొన్ని చిలుకలు పువ్వుల తేనె తాగుతాయి. మాంసాహార గోల్డెన్ ప్యారెట్ నీటి నత్తలను తింటుంది. సంతానోత్పత్తి సమయంలో పొదిగే కాలం 17 నుండి 35 రోజుల మధ్య ఉంటుంది. పెద్ద చిలుకలకు పొదిగే రోజుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చిలుక పిల్లలు జాతులను బట్టి మొదటి 3 వారాల నుంచి 4 నెలల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం గూళ్లలో నివసిస్తాయి. కాకాపా వంటి కొన్ని చిలుకలు పగటిపూట నిద్రపోతాయి. రాత్రి వేళల్లో వేటాడుతాయి. చిలుకలు 400 కంటే ఎక్కువ రుచి మొగ్గలు కలిగి ఉంటాయి. అవి వాటి నోటి పైకప్పుపై ఉంటాయి. చిలుక యొక్క కంటి చూపు మనుషుల కంటే ఎక్కువ. చిలుకలు చాలా స్పష్టంగా రంగులు చూడగలుగుతాయి. మనుషులు చూడలేని అతి నీల లోహిత కిరణాలు కూడా చిలుకలు చూడగలవు. చిలుకలు సాధారణంగా నిలబడి 12 గంటల పాటు నిద్రిస్తాయి. తమ శరీరాన్ని ఒక అడుగు పైకి లేపి కొమ్మ చుట్టూ మరొక కాలును లాక్ చేయడం వల్ల కొమ్మపై నుండి పడిపోదు. చిలుక కరిస్తే క్లెమిడియోసిస్, చిలుక జ్వరం, ఆర్నిథోసిస్, పిట్టకోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపైన ఉందని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ రోజు ఆయన వాచింగ్ న్యూస్ తో మాట్లాడారు. చిన్నపిల్లలను ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల లోపు బయటకు తీసుకురాకూడదన్నారు.
బదులుగా ఉండే కాటన్ వస్త్రాలను పిల్లలకు ధరింపజేయాలన్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు. శరీరం డిహైడ్రేషన్ కాకుండా కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, నిమ్మకాయ నీళ్లు, సగ్గుబియ్యం జావా త్రాగించాలన్నారు. వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. గోరువెచ్చని నీటితో తరచుగా స్నానం చేయించాలన్నారు. ఇంటికి గాలి వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. ఎండాకాలంలో బాగా బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల విషయంలో మనం ఏ విధమైన శ్రద్ధ తీసుకోవాలి అనే విషయం చర్చిద్దాం. ఈ ఎండ తీవ్రత చూస్తూ ఉంటే ఇంకా కనీసం ఒక వారం రోజుల వరకు ఎక్కువగా ఉండేలా ఉన్నది. నిజానికి మనకి మిగిలిన ఏరియాస్ కంపేర్ చేస్తే తక్కువే. ఇప్పుడు ఢిల్లీ అలాంటి చోట చూస్తే 50 డిగ్రీలు దాటిపోయిన పరిస్థితి ఉంది. మనకి ఇప్పుడు 40-42 డిగ్రీల వరకు వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లో ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇలాంటి సమయాల్లో పిల్లల ఆరోగ్యం విషయంలో కొన్ని శ్రద్ధలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ వయసు వాళ్ళనైనా అందులో పిల్లలకి మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. అంటే మాటికి ఏదో ఒక ద్రవ పదార్థం ఇస్తూ ఉండాలి. ప్లెయిన్ వాటరు కొన్ని మార్లు ఇవ్వచ్చు. అదే కాకుండా పళ్ళ రసాలు, పళ్ళు, కొబ్బరి బొండం నీళ్లు, బార్లీ, సగ్గుబియ్యం జావా ఇలాంటివి తరచుగా ఇస్తూ ఉంటే వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆహారం విషయంలో. అలాగే ఆహారం మిగిలిన ఐటమ్స్ కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ పెట్టడం చాలా మంచిది. ఈ మసాలా దినుసులు, ఈ బయట దొరికే ఆహార పదార్థాలు ఇవి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత వీలైనంత వరకు డ్రెస్ విషయం మనం వస్తే లైట్ కాటన్ డ్రెస్, తేలిగ్గా ఉండే నూలు వస్త్రాలు ధరించాలి. కలర్స్ కూడా మరి డార్క్ కలర్స్ అవి అయితే డార్క్ కలర్స్ వేడిని బాగా అబ్జార్బ్ చేసేస్తాయి. అందువల్ల లైట్ కలర్స్, వైట్ షర్ట్స్, వైట్ ప్యాంట్స్ ఇవి వేస్తూ ఉండడం వల్ల హీటు బయటికి డిసిపేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. శరీరానికి ఆ వేడి పట్టే అవకాశం తక్కువ అవుతుంది. తర్వాత ఒకవేళ వీలైనంత వరకు ఉదయం 10 నుంచి సాయంకాలం 5 వరకు పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళడం మానేయాలి. ఇంట్లోనే వీలైతే ఎయిర్ కండిషన్స్ రూమ్స్లో ఉంచడం చాలా అవసరం. ఒకవేళ ఎయిర్ కండిషనర్స్ లేకపోతే బాగా వెల్ వెంటిలేటెడ్, బాగా గాలి వెలుతురు వచ్చే రూమ్స్లో ఫ్యాన్ కింద ఉంచడం చాలా మంచిది. బాగా చెమటలు పట్టేసి చెమట పట్టడం వల్ల ఈ బాగా పేత పోసి ఇవన్నీ జరుగుతూ ఉంటే తరచుగా బాత్ ఇస్తూ ఉండాలి, స్నానం చేయిస్తూ ఉండాలి. తరచుగా అంటే మామూలుగా రోజుకి ఒక మారు స్నానం చేసే టైంలో ఈ ఎండాకాలంలో అయితే 2 సార్లు 3 సార్లు కూడా స్నానం చేయించవలసి ఉంటుంది. స్నానం చేయించవలసి వచ్చినప్పుడు కూడాను వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. చల్లటి నీళ్ళతో స్నానం చేయించడం మంచిది కాదు. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. వైశాఖ మాస బహుళ దశమి సందర్భంగా జూన్ 1 శనివారం రోజున హనుమత్ జయంతి నిర్వహిస్తున్నట్లు పంచముఖాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ప్రాజెక్ట్ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం తెలిపారు. దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా శనివారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, సింధూరార్చన, 1,00,000 తమలపాకులతో అర్చన జరుగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి మహా అన్న ప్రసాద వితరణ సుమారు 7,000 మందికి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కన్వీనర్ కామరాజు మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు చిన్నపిల్లలతో సింధూరార్చన కార్యక్రమం జరుగుతుందని, అనంతరం 27 రకాల పిండి వంటలతో స్వామివారికి నివేదన ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా హనుమత్ జయంతి కరపత్రాలు విడుదల చేశారు. ఈ కమిటీ సభ్యులు పెంటపాటి రమేష్, నాదం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 1వ తారీఖుని హనుమత్ జయంతి సందర్భంగా మన పంచముఖాంజనేయ కోవిల్లో ఉదయం 4 గంటల నుండి పంచామృతాభిషేకం స్వామివారికి జరపబడుతుంది. అలాగే మంజు సూక్త పారాయణ 108 సార్లు జరగబడుతుంది. తదనంతరం గోమాతకు పూజ చేసి
విఘ్నేశ్వర పూజ చేసి మండపారాధన చేసి 9 గంటల నుంచి 10:30 వరకు కూడా భక్తులందరితో లక్ష తమలపాకులతో స్వామివారికి అర్చన జరపబడుతుంది. తదనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. అదైన తర్వాత 12 గంటల నుంచి కూడా భక్తులు 50 మందికి భారీ ప్రసాద వితరణ జరుగుతుంది. తేదీ 1/6/2024 శనివారం నాడు హనుమత్ జయంతి ఉత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించుటకు గౌరవ శాసనసభ్యులు గౌరవ అధ్యక్షులైన శ్రీ కోల్గట్ల వీరభద్రస్వామి గారు సలహాలు సూచనల మేరకు మన ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద మల్లేశ్వర స్వామి గారి నేతృత్వంలో ఉదయం 4 గంటల నుంచి కూడా సుమారు 108 కలశాలతోని స్వామివారికి పంచామృత అభిషేకంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 10 గంటలకి మన యొక్క పంచముఖ ఆంజనేయ దేవాలయంలో భక్తులందరి చేత లక్ష తమలపాకులతోని భక్తులతో స్వయంగా పూజ చేసే విధంగా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటలకి పూర్ణావతి కార్యక్రమం కూడా భక్తులతో చేయించడం జరుగుతుంది. మరి 12 గంటలకి సుమారు 7,000 మందికి భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కలియుగ బ్రహ్మ విద్యాదాత అయిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పిల్లలందరూ కూడా ఉన్నత భవిష్యత్తు కలగాలనే ఉద్దేశంతో పిల్లలందరితో కూడా స్వామివారి ఉత్సవమూర్తికి చిందూరంతో పూజ చేయించి 27 రకాల పిండి వంటలతోని స్వామివారికి నివేదన చేసి వచ్చిన భక్తులకి పిల్లలకు అందరూ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ధూమపానం హానికరం. దీర్ఘకాలంలో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ధూమపానం చేసేవారికే కాకుండా వారి సంతానానికి పరోక్షంగా వాటిని పీల్చే ఇతరులకు కూడా హానికరం. రేపు ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాచి ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ధూమపాన ప్రియులుంటే అందులో 25% మంది భారతీయులే. నిమిషానికి కోటి చొప్పున రోజుకు 1,500 కోట్ల సిగరెట్లను ప్రపంచవ్యాప్తంగా పొగాకు ప్రియులు వినియోగిస్తున్నారు. అంటే రోజుకు సుమారు 15,000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారన్నమాట. చైనా తర్వాత ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉన్న దేశం మనదే. మన దేశంలో 45% మంది మగవారికి 11% మంది ఆడవారికి పొగ తాగే అలవాటు ఉంది. 15 సంవత్సరాలు దాటిన పురుషుల్లో సుమారు 50% మందికి పొగ తాగే అలవాటు ఉన్నది. పొగ తాగేవారి కన్నా వారు వదిలిన పొగను పీల్చిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న 80 లక్షల మందిలో 10 లక్షల మంది వీరే ఉండడం గమనార్హం. సిగరెట్ల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 కోట్ల వృక్షాలను నరికివేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిగరెట్ల తయారీ కోసం ప్రతి సంవత్సరం 22,000 కోట్ల టన్నుల నీటిని వృధా చేస్తున్నారు. ఒక సిగరెట్ పీక సుమారు 100 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. ప్రతి 3,000 సిగరెట్ల తయారీ కోసం ఒక చెట్టును నరికి వేస్తున్నారు. సిగరెట్ పొగలో 4,000 రకాల రసాయనాలుంటే అందులో 250 రకాల రసాయనాలు విషపూరితమైనవిగా చెప్పవచ్చు. 43 రసాయనాలు క్యాన్సర్ కారకాలు. వీటి కారణంగా సుమారు 25 రకాల జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 10 మందిలో 2 ధూమపాన ప్రియులే. ధూమపానం మానేయడం వల్ల అనేక ఆరోగ్యకర ఉపయోగాలు ఉన్నాయి. ధూమపానం మానివేసిన 130 గంటల్లోపు రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకుంటుంది. నికోటిన్ శరీరం నుంచి తొలగిపోవడం ప్రారంభిస్తుంది. 2 రోజుల్లో వాసన, రుచి, ఇంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది. 3 రోజుల్లో శ్వాసక్రియ వృద్ధి చెందుతుంది. 10 నెలలలోపు సుమారు 10% వరకు దగ్గు తగ్గిపోతుంది. 12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం సుమారు 50% వరకు తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా నయం అయ్యే అవకాశం ఉంది. విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాలలో పరిశీలిస్తే సుమారు 1.5 లక్షల మంది ధూమపానం చేస్తున్నారు. అందులో 50,000 మందికి పైగా యువత ధూమపానం చేస్తున్నారు. ధూమపానం చేసేందుకు ప్రతిరోజు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంచనా. పార్వతీపురం పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ ను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాసరావు పర్యవేక్షణ చేశారు. జగన్నాథపురంలో 29, 30 వార్డులలో ఈ రోజు చేపట్టిన కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా దోమలను వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారీ చేయడం జరిగిందన్నారు. నీరు నిల్వ ఉండకుండా కాలువలలో పూడికలు తీయించడం జరిగిందని, తద్వారా దోమలు ప్రబలకుండా సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో SWF రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందర్రావు, బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి NMU తణుకు డిపో కార్యదర్శి సుబ్బారావులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 మందిని ఆర్టీసీ యాజమాన్యం అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని CITU నాయకులు టీవీ రమణ అన్నారు. CITU, AIRTWF విజయనగరం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో NPR భవన్ ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీ రమణ మాట్లాడుతూ సమావేశ అధ్యక్షులు AIRTWF జిల్లా కన్వీనర్ జగన్మోహన్ రావును ఆర్టీసీ కార్మిక నాయకులపై అక్రమ సస్పెన్షన్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఉద్యోగుల సమస్యలపై ఇంటర్నల్ గా సమావేశం జరుపుకుంటే అది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు SWF రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య గారు, అలాగే బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుల్ని, ఏలూరు జిల్లాలో 2 డిపోల్లో సుమారు 30 మంది ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వం అక్రమంగా సస్పెండ్ చేసింది. ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఈ దుర్మార్గానికి ఒడగట్టుకుంది. దీన్ని విజయనగరం జిల్లా CITU అలాగే కార్మిక సంఘాలు ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. సస్పెండ్ చేసిన వారిని అందరినీ బేసరితగా విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే పేరుతో సస్పెండ్ చేయటం అనేది సరైనది కాదు. ఇది ఇల్లీగల్ సస్పెన్షన్. ఎందుకనంటే రాజకీయ నాయకులకి కోడ్ ఆఫ్ కాండక్ట్ లోబడి వాళ్ళ ప్రచారము, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ వ్యవహారం ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాజకీయ పార్టీ జెండా కానీ వాళ్ళ ఎజెండాని ప్రచారం చేయడం కానీ మీటింగుల్లో పాల్గొనడం చేస్తే చర్యలు తీసుకోవాలి. కానీ కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ ఇంటర్నల్ మీటింగులు కూడా ఎన్నికల సమయంలో పెట్టకూడదనే పద్ధతిలో వ్యవహరించడం అనేది దుర్మార్గం. దీన్ని అసలు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా, దీని గురించి ఆలోచించకుండా, విచారించకుండా, ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన అధికారులపైన చర్యలు తీసుకోకుండా నాంచివేత ధోరణి సరైనది కాదు. వెంటనే సస్పెన్షన్ చేసిన అధికారులని, ఎవరైతే ఈ సస్పెన్షన్ చేశారో ఆ అధికారులని పై చర్యలు తీసుకోవాలని. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. శిక్షణ కార్యక్రమాల్లో విజయనగరం రిటర్నింగ్ అధికారి కార్తీక్. దురాక్రమణకు గురైన దేవాదాయ శాఖ భూములు స్వాధీనం. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న దేవాదాయ శాఖ ఉప కమిషనర్ అన్నపూర్ణ. ధూమపానం వల్ల ప్రాణాలకి ముప్పు. ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాటి ప్రత్యేక కథనం. ఇంతటితో వాచి వార్తలు సమాప్తం. నమస్కారం.